ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో మహిళల బాధ్యతను పెంపొందించడంలో భాగంగా బడంగ్పేట్ శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సమృద్ధ భారత్ సాధనకు అవసరమైన సప్తశక్తులను జాగృతి చేయడమే సప్తశక్తి ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమాజ అభివృద్ధి, సాంస్కృతిక విలువలు పరిరక్షణ, విద్యాశక్తి, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలలో మహిళలు ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బడంగ్పేట్ శిశు మందిర్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ద్వారా యోజన చేయబడిన బడంగ్పేట్ సరస్వతి శిశు మందిర్లో సప్తశక్తి సంఘం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చేసి మహిళలను జాగృతపరచడం కోసమే దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొనడం ద్వారా ఈ ప్రోగ్రాంని మేము విజయవంతం చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మహిళల్లో ఉండేటటువంటి సప్తశక్తులను ప్రేరేపితం చేయడం కోసమే ఈ కార్యక్రమాలను విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ శిశు మందిరాలలో బడంగ్పేట్లో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు కలిగినటువంటి ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము. విద్యాభారతి అనుబంధ సంస్థగా ఉన్న బడంగ్పేట్ శిశు మందిర్ స్కూల్ సప్తశక్తి సంగమము ప్రారంభమవుతుంది. ఇక్కడ మహిళలని ఏకగ్రీయంగా జాగృతం చేసి సమావేశం ఏర్పరిచి వాళ్ళలో ఉన్న శక్తిని అంతా బయటికి తీసి వాళ్ళు ఏమేం చేయగలుగుతారు, వీరనారులు ఎంతమంది ఏమేం చేశారు అన్ని విషయాల గురించి ఇక్కడ బోధించి సమావేశపరచుకొని ప్రతి ఒక్కరము దీంట్లో సమావేశమై అన్ని విషయాలను తెలియజేసపరిచాము. వాళ్ళు కూడా చాలా చక్కగా విని వాళ్ళ ఉన్న ఒపీనియన్ కూడా చాలా చక్కగా చెప్పారు. ఇలాంటి సమావేశాలు ఎన్నో జరగాలని మేము కోరుకుంటున్నాము.